అలా వాడని మోసం చేశాడు. ఓ వేస్ట్ ఫెలో మేడం, వేస్ట్ ఫెలో. కూల్. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. నవ్ ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. బట్ ఎవరో ఒకరు మోసం చేశారని ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది అనుకోవడం వెరీ రాంగ్ మేడం. నెక్స్ట్, అరేంజ్ మ్యారేజ్ ఎలా క్యాన్సిల్ అయింది మేడం? పేరెంట్స్ అందరినీ కూర్చోపెట్టి పెళ్లి చూపులకి పిలిచి ఒక అమ్మాయి నచ్చలేదంటే అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది? అదే ఒక అబ్బాయి నచ్చలేదంటే మీకెలా ఉంటుంది? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. అందుకే పెళ్లి చూపులో ఒక కేఫ్లో అరేంజ్ చేశాము. అమ్మాయి అబ్బాయి అంతే. ఓ గుడ్ ఐడియా. వాట్ నెక్స్ట్ మేడం? చెప్తాను. ముందు వెళ్ళి బాయిల్డ్ ఎగ్స్ తీసుకురా. వాట్? మళ్ళీ బాయిల్డ్ ఎగ్సా? హాయ్ రావణ్. హాయ్. హలో. హాయ్ బేబీ. అవునా, సరే ఈవినింగ్ కలుద్దామా? ఇక్కడ పబ్లోనా? సరే. హాయ్. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? నో థ్యాంక్స్, యూ క్యారీ ఆన్ ప్లీజ్. అయినా ఇవన్నీ కామన్, బట్ ఐ హేట్ ఫార్మాలిటీస్. ఓకే, అందుకే పెళ్లి చూపులు ఇక్కడ అరేంజ్ చేశాను. ఇక్కడైతే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి. నేను మీకు ఎందుకు నచ్చాను? మీ అందం. మరి నాలో నీకేమి నచ్చింది? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైం. బేబీ వస్తున్నా, జస్ట్ 1 minute. ఓకే. హాయ్ డార్లింగ్. అవునా, వాట్సాప్. హాయ్ డార్లింగ్. పక్కా 6 PM వచ్చేస్తాను, కన్ఫర్మ్. ఓకే, ఇవన్నీ కామన్. హే, హౌ ఇస్ ద డే? హే బేబీ, నువ్వు వస్తావు నన్ను రమ్మంటావు అక్కడికి? త్వరగా చెప్పు, లేట్ అవుతుంది. హలో, చాలా బోరింగ్ ఉంది. కాస్త నాతో మాట్లాడతారా? సారీ స్వప్న, నా గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ కామన్, వాట్ యు సే? ఐఎమ్ డన్. ఇది కూడా మీకు కామన్ అనుకుంటా కదా. వై ఆర్ యూ సో సీరియస్? హలో, టెన్షన్ పడకు, మనది లవ్ స్టోరీ కాదు, జస్ట్ అరేంజ్. నచ్చకుండా నో చెప్పొచ్చు. వై అని అడిగే హక్కు నీకు లేదు, నాకు లేదు. యు అండర్స్టాండ్? మీరు ఫోన్లోనే పెళ్లి చేసుకోండి, ఫోన్లోనే మాట్లాడండి. పెళ్లికి ముందే ఇంత బిజీగా ఉంటే పెళ్లి తర్వాత అసలు నాతో మాట్లాడతారో లేదో నాకు డౌటే. ఇంకోసారి పెళ్లి చూపులకి వెళ్ళకండి. మీకు అసలు పెళ్ళే సెట్ అవ్వదు. మీకు అసలు ఏ అమ్మాయి సెట్ అవ్వదు. చూసావా ఎంత కరెక్ట్గా చెప్పావు? ఇదే మాట మా డాడీ కూడా చెప్పా, తను వింటలే కదా. నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా స్వప్న. అంటే మీరు పెళ్లి చూపులకి ఇష్టంతో రాలేదా? నో 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 నో, మా డాడీ కోసం వచ్చా. ఓకే, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? మీ షూర్, చెప్పండి. ఇంట్లో అడిగితే ఏం చెప్పాలో అట్లీస్ట్ అదైనా చెప్పండి. సినిమాలు చూడట్లేదేటి, పోనీ నిజం చెప్పండి. అయినా నేనేమీ మీ మీద ఇష్టంతో ఒప్పుకోలేదు. మా డాడీ డబ్బులు బాగా వస్తాయంటే ఒప్పుకున్నాను. థ్యాంక్స్, అట్లీస్ట్ నిజమైనా ఒప్పుకున్నారు. హలో, అరేంజ్ మ్యారేజెస్ అని డబ్బు కోసమే కదా. హలో మిస్టర్ రావణ్, అరేంజ్ మ్యారేజెస్ అన్ని డబ్బు కోసం కాదు. అరేంజ్ మ్యారేజెస్ అంటే 2 కుటుంబాల బంధం, నమ్మకం. డబ్బు అనేది కేవలం గిఫ్ట్ మాత్రమే. ఇంకోసారి అరేంజ్ మ్యారేజ్ పేరుతో ఏ అమ్మాయిని మోసం చేయకండి ప్లీజ్. గుడ్ బై. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలా క్యాన్సిల్ అయింది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ మేడం. మీ బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది మేడం. బట్ ఎవరో ఒకరు మోసం చేస్తారని ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది అనుకోవడం వెరీ రాంగ్ మేడం. ఒక్కరు కాదు, 2 మోసం చేశారు. బట్ ప్రపంచంలో 2 అబ్బాయిలు లేరు కదా మేడం. అయినా మీ లైఫ్ మీ ఇష్టం మేడం. జస్ట్ ఐఎమ్ టెలింగ్. వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ మేడం? పాస్తే మర్చిపోలేక చస్తున్నా, మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్స్ అంట. నాకు అలాంటివేం లేదు. బట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, అదే నా గోల్. అంతే. ఐ సీ.
లంచ్ ఇస్ ఓవర్. ఇక్కడ బోర్ కొడుతుంది. లొకేషన్ చేంజ్ చేద్దామా? Excuse me, ma'am. Can I sit here? Please sit down. Thanks, madam. వాట్ నెక్స్ట్ మేడం? బాబు ఆపుతావా నీ సోది? లోపల తిన్న బిర్యానీ అంతా నా ఫ్లాష్ బ్యాక్కే అయిపోయింది. ఇక్కడ వ్యూ బాగుంది, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఒరే, ఇంతకుముందు అంత ఫాస్ట్గా వెళ్ళావేంటి? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? కాస్త స్లోగా వెళ్ళొచ్చుగా. లైఫ్లో గోల్ లేకుంటే ఎలా ఉంటుందో చెప్పాలనిపించింది. లైఫ్లో గోల్ లేకపోతే ఆ లైఫ్కి మీనింగే ఉండదు మేడం. మన లైఫ్ కూడా ఒక కార్ జర్నీ లాంటిదే మేడం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. లైఫ్కి మీనింగే ఉండదు మేడం. సక్సెస్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ జోన్ మేడం, ఇట్స్ అన్ అన్కంఫర్టబుల్ జోన్. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వన్ ఫైన్ డే ఒకరోజు అన్నీ పోతాయి, పోవాలి. అదే సక్సెస్ అంటే. ఒరే ఆపు నీ సోది. నువ్వు కొంపతీసి మోటివేషనల్ స్పీకర్ అయితే కాదు కదా? నో మేడం, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు టైం 4 అయింది, ఇంటర్వ్యూ 6 o'clockకి. మూసుకుని కూర్చో. వెళ్ళి 2 బటర్ బిల్స్ తీసుకురాపో. వెయిట్, నువ్వు వద్దులే, వెయిటర్ తీసుకొస్తాడు. సడన్గా ఈ చేంజ్ ఏంటి మేడం? వామో వద్దులేండి, తర్వాత మీ టార్చర్ భరించలేనండి. ఐ సెడ్ షట్ అప్, కూర్చో. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? సడన్గా ఈ రెస్పెక్ట్ ఏంటి? నేను నిన్ను చాలా ఇరిటేట్ చేశాను సిన్స్ మార్నింగ్. నీకు నిజం చెప్పాలి. మార్నింగ్ నుండి చెప్పింది చాలు, ఇంటర్వ్యూ టైం అవుతుంది. డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ సమ్ టైం మేడం. ఇంటర్వ్యూకి ఇంకా చాలా టైం ఉంది. ఆల్రెడీ 5 అయింది, 6కే ఇంటర్వ్యూ. డ్రింక్ ఫాస్ట్. నేను చెప్పింది వినకుంటే మళ్ళీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవుతుంది చెప్తున్నా. హలో డాడ్. బేటా, వాట్ నెక్స్ట్? క్యాన్సిల్. ఇట్స్ ఓకే నాన్న. హలో మేడం, మీరు కాసేపు కూల్గా ఉంటారా? మార్నింగ్ నుండి చూస్తున్నా ఒకటే నెగిటివ్ థింకింగ్. ఒక 10 minutesలో ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతాం. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కలవం. కనీసం ఇప్పుడైనా ఇంటర్వ్యూ ఓకే అవ్వాలని పాజిటివ్గా థింక్ చేయండి మేడం. ఓ మై గాడ్, మీరు చాలా గ్రేట్ సార్. అందుకేనా ఆఫీస్లో అందరూ లేడీసే ఉన్నారు? నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా. నెక్స్ట్ ఏమైంది? అదే ఇంటర్వ్యూ. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది, కేర్ఫుల్గా విను. ఏంటి మళ్ళీ ట్విస్టా? టైం 5 అయింది, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఓకే. బట్ అప్పుడే హెచ్ఆర్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ అన్నాడు. హాయ్ కార్తీక్, వేర్ ఆర్ యూ? ఐఎమ్ నియర్ టు ఆఫీస్ సార్. హౌ ఇస్ మై డాటర్? యువర్ డాటర్? ఐ డోంట్ నో సార్. అదేంటి కార్తీక్, మార్నింగ్ నుండి నా కూతురు దగ్గర ఉండి ఇప్పుడు ఐ డోంట్ నో అంటున్నావు? ఆర్ యూ జోకింగ్? వాట్? స్వప్న మీ కూతురా? అవును. నీకు ఒక చిన్న ట్విస్ట్ ఇద్దామని నీతో ఒక అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ కార్తీక్. సార్ ఇంటర్వ్యూ ఎప్పుడు సార్? ప్లీజ్ సార్. ఇంటర్వ్యూనా? వాట్ ఇంటర్వ్యూ? ఇట్స్ ఆల్రెడీ ఓవర్ కదా. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు చాలా గ్రేట్ సార్. వాట్ నెక్స్ట్? నాకు అదే అర్థం కాలేదండి. మార్నింగ్ నుండి నువ్వు ఇంటర్వ్యూలోనే ఉన్నావు. బై ద వే, నువ్వు ఫస్ట్ రౌండ్లో కూడా సెలెక్ట్ అయ్యావు. సెకండ్ రౌండ్ గురించి స్వప్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ కార్తీక్.
నువ్వు జాబ్కి అప్లై చేసింది మా కంపెనీకే. ఓ మై గాడ్. కూల్, ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. 20 రెజ్యూమేస్లో మా డాడ్ నీ రెజ్యూమేని సెలెక్ట్ చేశారు. ఇంటర్వ్యూకి పిలుద్దామంటే నేనే వద్దని చెప్పాను. ఈ కంపెనీ మీద? ఓ మై గాడ్. అంత షాక్ అవ్వకు, కంప్లీట్గా విను. మా కంపెనీ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే నీలాంటి ఒక ప్రొఫైల్ వెరీ ఇంపార్టెంట్ అని మా డాడ్ చెప్పారు. నేను కూడా నీ రెజ్యూమే చూశాను, నాకు చాలా నచ్చింది. బట్ 99% నా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ లేడీసే. అంతమంది లేడీస్ ఉన్న కంపెనీలో జెంట్స్ని జాయిన్ చేసుకుని ఎవరో ఒకరు నాలాగా డిస్టర్బ్ అవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు. కంపెనీ స్టార్ట్ చేసి 4 years అయింది, ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను. నీలాగే ఎంతోమంది కష్టపడి చదివి బాగా టాలెంట్ ఉండి కూడా చిన్న చిన్న జాబ్స్ చేస్తూ బతికేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం జాబ్ ఇవ్వాలనేదే నా గోల్. అందుకే నా పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టాను. నా కంపెనీ స్లోగా డెవలప్ అయినా పర్వాలేదు, కానీ నా ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వాళ్ళు నాలాగా మీ మొగాల్ని నమ్మి మోసపోకూడదు. అది నా కంపెనీలో అస్సలు జరగకూడదు. యాక్చువల్లీ నేను నిన్ను రిజెక్ట్ చేయాలి. అందుకే నిన్ను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి నాకు ఓకే అనిపిస్తే నేను డాడీకి ఓకే చేస్తానని ప్రామిస్ చేశాను. ఒక ప్లాన్ వేసి నీతో కావాలని బ్యాడ్గా బిహేవ్ చేశా. బట్ నిజంగా అలాంటిదేం కాదు. మార్నింగ్ నుండి నిన్ను బాగా ఇరిటేట్ చేశాను, నీతో బ్యాడ్గా బిహేవ్ చేశాను. వాటన్నిటికీ కలిపి సారీ, నువ్వు నాకు నచ్చావు. మా డాడ్ కూడా ఓకే చెప్పాను. సో యూఆర్ సెలెక్టెడ్. యూఆర్ సెలెక్టెడ్ ఇన్ సెకండ్ రౌండ్ ఆల్సో. నీతో మార్నింగ్ నుండి జర్నీ చేశాక నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. ఓ మై గాడ్. మీరు మార్నింగ్ నుండి నన్ను ఇరిటేట్ చేసినా నాకు మీ మీద ఎలాంటి కోపం లేదండి మేడం. అదేంటంటే మీరు చెప్పిన ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. నాలాంటి అన్ఎంప్లాయీస్కి జాబ్ ఇవ్వడమే మీ గోల్ అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఈ ఒక్క మాట చాలు మీ కంపెనీలో వర్క్ చేయడానికి. బట్ నా జాబ్ రోల్ శాలరీ ఓకే అయితేనే జాయిన్ అవుతా మేడం, లేకుంటే మిమ్మల్ని ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతా మేడం. ఐ సెడ్ సిట్ డౌన్. ఇంకా ఫైనల్ రౌండ్ ఉంది. కంగ్రాట్స్ కార్తిక్, యూ గాట్ 100 out of 100. యూ గాట్ సెలెక్టెడ్. థ్యాంక్స్ సార్. ఇంకా టెస్ట్లు ఏమైనా ఉన్నాయా సార్? నా కూతురు అంతా చెప్పింది. యు ఆర్ సో గ్రేట్ మేడం. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఏంటి మేడం? కొంచెం ఫాస్ట్గా చెప్పండి మేడం, చాలా టెన్షన్గా ఉంది. నో క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే? ఓకే మేడం. ఐ లవ్ యూ. వాట్? ఇలాంటి ఆఫర్స్ నాకు అస్సలు వద్దు మేడం. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ మేడం. మార్నింగ్ నుండి ఒకటే కన్ఫ్యూజన్, ఒకటే ట్విస్టులు. ఐ నీడ్ ఆన్సర్ ప్లీజ్. మేడం అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు తప్ప ఏదైనా చెప్పు. నువ్వు అంటే తట్టుకోలేను. నా కర్మ, ఏం చేయను. నేనే కావాలని నీ లైఫ్లోకి వచ్చాను. అసలు ఇంటర్వ్యూకే పిలవకుండా ఉంటే బాగుండేదేమో. బట్ నీలాంటి అబ్బాయిలు ఉంటారని ఊహించలేదు. ఏదో తెలియని చిన్న డిస్టర్బెన్స్ లైఫ్లో. నీ వల్ల ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ కార్తిక్. నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తిక్. ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి నీలో. యు ఆర్ ద రైట్ పర్సన్ కార్తిక్. ఎంప్లాయీ హ్యాపీగా లేకపోతే తనకి గ్రోత్ ఉండదు, ఆ కంపెనీకి గ్రోత్ ఉండదు అన్న ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏం క్యారెక్టర్ రా బాబు నీది. కార్లో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని నేనే కాదు నీలాంటోడికి ఏ అమ్మాయినా పడిపోతుంది రా బాబు. నేను నిన్ను ఎంత తిట్టినా నీకు నాకు మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఎవ్రీ టైం మేడం మేడం అని నా గుండెల్ని పిండేశావు కదరా, అందుకే నేను నీకు పడిపోయాను.
నీ క్యారెక్టర్కి ఒక దండం రా బాబు. అబ్బాయిలంటేనే నమ్మొద్దనుకున్నాను, బట్ నీలాంటి అబ్బాయిలు కూడా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను చూశాక అర్థమైంది, నీ హెల్పింగ్ నేచర్ నాకు చాలా చాలా నచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడానికి ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. నీలాంటి వాడి లైఫ్లో ఉంటే ఓన్లీ స్కై ఇస్ ది లిమిట్. మేడం, ఇంటర్వ్యూకి వచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అంతే. ఈ లవ్ గివ్ ఏంటి మేడం? వాట్ ఈస్ దిస్? నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ గుడ్ టైమ్ టు టాక్ ఆల్ దిస్ మేడం. మీరు ఒకసారి బాగా ఆలోచించుకోండి మేడం, ప్లీజ్ మేడం. అబ్బాయిలు నమ్మి 2 సార్లు మోసపోయారు. ఎవరో ఒకరు మోసం చేశారని ప్రపంచం మొత్తం అలాగే ఉంటుందని అనుకోవటం వెరీ రాంగ్. ఫైనల్ రౌండ్లో కూడా సెలెక్ట్ అయ్యావు. రేపే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఒక ఎంప్లాయీ లాగా, అంతే. లవ్కి జాబ్కి ఎటువంటి సంబంధం లేదు. అలా నాతో అబద్ధం చెప్పి తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఓ ప్లాన్ చేశారు. వామ్మో, ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎక్కడ చూడలేదు బాబు. ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. బట్ నేను ఓకే చేయలేదండి. మళ్ళీ ట్విస్టా? మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు ఓకే చేయలేదు? వినండి, కేర్ఫుల్గా వినండి. అలా ఇంటర్వ్యూకి పిలిచి ఎవరైనా మోసం చేస్తారండి? ఓ మై గాడ్. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినందుకు నీకంటే నాకే ఎక్కువగా హ్యాపీగా ఉంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. లెట్స్ గో మేడం. రవి, ఆ కంపెనీ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మనకి వాళ్ళకి తేడా ఏంటి? బాస్ సార్. ఓకే ఓకే. మిస్టర్ రవి, నీకు మేడం ఎప్పటి నుంచి తెలుసు? ఒక 4 years నుంచి సార్. నాకు 24 ఏళ్ల నుంచి తెలుసు. తనకు అబ్బాయిలంటే నచ్చదు, అది మాత్రమే నీకు తెలుసు. కానీ ఎందుకు నచ్చదో తెలుసా? నో సార్. నాకు తెలుసు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోతే ఈ చేతుల మీదే ఏ లోటు లేకుండా పెంచాను. స్వప్నకి కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. తనకి నిజాయితీగా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం, నటించేవాళ్ళంటే చాలా చిరాకు. తను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు క్లాస్మేట్ లవ్ చేసి మోసం చేశాడని, మగాళ్లంతా ఇంతే అని ఫిక్స్ అయిపోయింది. ఓహో. ఎంతగా అంటే లైఫ్లో మగాళ్ళనే నమ్మొద్దని, పెళ్లి కూడా వద్దు అని ఫిక్స్ అయింది. ఒక ఫాదర్గా నేను తనను మార్చాలని చాలా ట్రై చేశాను. ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ ఒకేలా ఉండరని ఎంత చెప్పినా వినడం లేదు. అలాంటి స్వప్న ఒక అబ్బాయిని లవ్ చేసి మన కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ చేసింది అంటే నాకంతకంటే ఇంకేం కావాలి రవి? దిస్ ఈజ్ మై లైఫ్ అచీవ్మెంట్. ఐ ఆమ్ సో హ్యాపీ నౌ. లవ్ చేస్తే టేక్ మీ టు ద ఆఫీస్ ఇప్పుడే, లేదంటే జస్ట్ డ్రాప్ మీ హియర్. జస్ట్ డ్రాప్ మీ హియర్. జస్ట్ డ్రాప్ మీ హియర్. ఐ సెడ్ జస్ట్ డ్రాప్ మీ హియర్. ఇక్కడే బస్ స్టాప్ ఉంది, నేనే బస్లోనూ వెళ్ళిపోతాను. స్టాప్ ద కార్ కార్తిక్. దిగండి మేడం. గెట్ డౌన్. మొత్తానికి ఎంప్లాయీగా జాయిన్ అయ్యావన్నమాట. నో మేడం, ఫైనల్ టెస్ట్ ఇక్కడే ఉంది. వాట్? ఇంకా ట్విస్ట్లున్నాయా? నా వల్ల కాదు బాబోయ్. ఇన్ని ట్విస్ట్లు వింటుంటే నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. కేర్ఫుల్గా వినండి, ఓకే? ఓకే. నీలాగే ఎంతో మంది కష్టపడి చదివి బాగా టాలెంట్ ఉండి కూడా చిన్న చిన్న జాబ్స్ చేస్తూ
బతికేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం జాబ్ ఇవ్వాలనేదే నా గోల్. అందుకే నా పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టాను. నీ వల్ల ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ కార్తిక్. నీ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తిక్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడానికి ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ మేడం. ఇట్స్ ఓకే, లెట్స్ గో టు ద ఆఫీస్. రవి, కార్తీక్ సెలెక్ట్ అయ్యాడయ్యా. ఓ మై గాడ్, దేవుడున్నాడు సార్, దేవుడున్నాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది రవి. నీకేం కావాలో చెప్పు. మంచి పార్టీ చేసుకుందాం సార్. అయినా పార్టీ ఇస్తే ఒక్కరోజు ఎంజాయ్ చేస్తాం. నీకు ఒక మాట ఇచ్చాను, అవును సార్. కార్తీక్ సెలెక్ట్ అయితే నేను మేనేజర్ చేస్తా అని. నౌ యు ఆర్ ద మేనేజర్. ఆల్ ది బెస్ట్ రవి. సార్, ఇంతకుముందు కూడా ఇలాగ 2 సార్లు ప్రమోషన్ ఇస్తే మేడం క్యాన్సిల్ చేశారు. ఒక్కసారి మేడంని అడిగాను సార్. అవసరం లేదు. వై సార్? అది మేడం వచ్చాక నీకే అర్థమవుతుంది. కార్తీక్ ఒక సీఈఓనే కాదు, నా కూతురు లైఫ్లో కూడా వస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ రవి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. సార్, ఐఎమ్ సారీ సార్. ఇన్ని ట్విస్ట్లు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మిమ్మల్ని నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సార్. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నన్ను జాబ్లోంచి తీసేయరు కదా? ఖచ్చితంగా తీసేస్తాను. ఎందుకంటే నువ్వు అడుగుతున్నందుకు కాదు. ఇప్పుడు చేసిన జాబ్లో స్కిల్ లేదు నీకు. యాక్టింగ్లో బాగా స్కిల్ ఉంది. వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయండి, పెద్ద యాక్టర్ అవుతారు. యాక్చువల్గా కంపెనీ రూల్స్ ప్రకారంగా 3 months నోటీస్ పీరియడ్, కానీ నీకు 6 months శాలరీ ఇస్తాను. వెళ్ళి ట్రై చేసుకోండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, మనం జాబ్ చేస్తున్న కంపెనీ గురించి ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడకూడదు. మనకు జాబ్ ఇచ్చిన వాళ్ళు దైవంతో సమానం. అది మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.